ఉక్రెయిన్కు మద్దతుగా ముఖ్యంగా టారస్ క్షిపణుల ప్రయోగంపై జర్మన్ సైనిక చర్చల ఆడియో లీక్ కావడం ఇప్పుడు కాకరేపుతుంది. దీనిపై పూర్తి స్థాయి విచారణకు జర్మనీ ఆదేశించగా ఈ అంశం అటు రష్యాలోనూ రచ్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఇరు దేశాల మధ్య పాత ఘర్షణలు పునరావృతం కానుందన్న చర్చ సర్వత్రా వెల్లువెత్తుతుంది. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ ఉక్రెయిన్ యుద్ధంపై సైనిక చర్చల వీడియో కాన్ఫరెన్స్ లీక్ అయిందంటూ వచ్చిన నివేదికలపై పూర్తి విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఇది బెర్లిన్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉందని అన్నారు. రష్యాకు చెందిన ఓ ఛానల్లో క్రిమియాపై దాడుల గురించి జర్మన్ అధికారుల మధ్య జరిగిన సంభాషణల చర్చల రికార్డింగ్ను ప్రదర్శించారు. దీనిపై స్పందించిన స్కోల్జ్ ఇది చాలా తీవ్రమైన విషయమని, దీనిపై జాగ్రత్తగా త్వరగా దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే లీక్ అయిన రికార్డింగ్ లో ఉక్రెయినియన్ దళాల వద్దనున్న జర్మన్ తయారీ క్షిపణుల గురించి చర్చలు ఉన్నాయి. 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాకు రష్యా ప్రధాన భూభాగాన్ని కలిపే కెర్చ్ జలసంధిపై కీలక వంతెన వంటి లక్ష్యాలపై క్షిపణులను గురిపెట్టడం వంటి అంశాలు ఉన్నాయి. అయితే ఈ రికార్డింగ్ ప్రామాణికమైందని నిపుణులు పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న రికార్డింగ్ ను ఏదైనా మార్పులు చేశారా అన్నది ప్రస్తుతం ఖచ్చితంగా చెప్పలేమని పేర్కొనడం కాకరేపుతోంది. ఇదిలా ఉంటే 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేరుకోగల టారస్ క్షిపణులను అందించాలని కైవ్ చాలా కాలంగా జర్మనీని గట్టిగా కోరుతోంది. అయితే స్కోల్జ్ ఇప్పటి వరకు ఆ క్షిపణులను పంపడానికి నిరాకరిస్తున్నారు. వీటిని పంపితే సంఘర్షణకు దారితీస్తుందన్నది స్కోల్జ్ అభిప్రాయంగా తెలుస్తోంది. అయితే ఇది నిజమని తేలితే చాలా సమస్యాత్మకమైన సంఘటన అవుతుందని గ్రీన్ పార్టీ నేత కాన్స్టాంటిన్ వాన్ నాట్స్ అన్నారు. దీంతో నిర్మాణ భద్రత సమస్య తలెత్తుతుందని వ్యాఖ్యానించారు. మరోవైపు ఉక్రెయిన్ సుదూర క్షిపణులను సాధ్యమయ్యే లక్ష్యాలను ఇవ్వడం గురించి అధికారులు చర్చించిన సైనిక సమావేశాన్ని రష్యా స్పష్టంగా హ్యాక్ చేసినట్లు జర్మనీ అంగీకరించింది. దీనిపై రష్యాకు చెందిన రాజకీయ నాయకులు తమ శత్రువు దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు ఆడియో రుజువు చేస్తుందని చెబుతుంది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రహస్య అంతర్గత ఆర్మీ నెట్వర్క్ లో కాకుండా వెబెక్స్ ప్లాట్ఫామ్ లో నిర్వహించినట్లు తేలింది. దీనిపై రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జకరోవా జర్మనీ తక్షణమే వివరణలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఉండడానికి చేసే ప్రయత్నాలు నేరాన్ని అంగీకరించినట్లుగా పరిగణిస్తామని కూడా ఆమె హెచ్చరించారు. దీంతో ఈ ఆడియో రికార్డింగ్ రష్యా జర్మనీ సంబంధాల్ని మళ్లీ మొదటికి తీసుకువచ్చిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై రష్యా భద్రతా మండలి డిప్యూటీ హెడ్ డిమిత్రీ మెద్వెదేవ్ మా పాత ప్రత్యర్థులు జర్మన్లు మళ్లీ మనకు బద్ద శత్రువులుగా మారారు అంటూ టెలిగ్రామ్లో పేర్కొన్నారు. అంతేగాక చూడండి, సుదూర క్షిపణులతో మన భూభాగంపై దాడి చేయడం గురించి జర్మన్లు ఎంత క్షుణ్ణంగా వివరంగా చర్చిస్తారో అని పేర్కొన్నారు. మే 2023 మాడ్రిడ్లో జరిగిన అంతర్జాతీయ రక్షణ భద్రతా ప్రదర్శనలో టారస్ క్షిపణి ప్రదర్శించారు. టారస్ క్షిపణి వ్యవస్థలను జర్మనీ, స్పెయిన్, దక్షిణ కొరియాలో ఉపయోగిస్తున్నాయి. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఈ చర్చ జర్మన్ సాయుధ దళాల మోసపూరిత ప్రణాళికలను మోసం చేసిందని, ఇది కఠినమైన స్వీయ బహిర్గతానికి పాల్పడిందని అన్నారు. ఫ్రాన్స్, బ్రిటన్ కైవ్ కు స్కాల్ప్ లేదా స్టార్మ్ షాడో క్షిపణులను సరఫరా చేశాయి. ఇవి టారస్ క్షిపణిలో రెండో సగం పరిధిని కలిగి ఉన్నాయి. ఇదిలా ఉంటే జర్మనీ ప్రతిపక్ష నేత రొడెరిచ్ కీస్పెటర్ తదుపరి రికార్డింగ్లు కూడా లీక్ కావచ్చని హెచ్చరించారు. ఒక నిర్దిష్ట ఉద్దేశంతో ఈ సమయంలో రష్యా ఉద్దేశపూర్వకంగా సంభాషణను లీక్ చేస్తుందని ఊహించవచ్చని, తద్వారా జర్మనీ టారస్ క్షిపణుల అందజేతను అడ్డుకోవాలనేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే మిలిటరీ అధికారులు చర్చించిన ఆడియో రికార్డింగ్ లీక్ పై విచారణ చేస్తున్నట్లు జర్మనీ ప్రకటించింది. 2 ఏళ్ల యుద్ధంలో ఉక్రెయిన్ ఎదురుదెబ్బలు ఎదుర్కొంటున్న వేళ సైనిక సహాయంపై అటు అమెరికా, ఇటు జర్మనీలో విస్తృత చర్చలు సాగుతున్నాయి. ఇక జర్మనీ ఛాన్సలర్ స్కోల్జ్ టారస్ క్షిపణులను ఉక్రెయిన్కు పంపడానికి తాను అయిష్టంగానే ఉన్నారని, జర్మనీ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనే ప్రమాదాన్ని సూచిస్తోందని వ్యాఖ్యానించారు. ఇది స్కోల్జ్ సంకీర్ణ సర్కార్లో ఘర్షణకు దారితీసే ప్రమాదం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక ఆడియో రికార్డింగ్ లీక్ వేళ వైమానిక దళంలోని కమ్యూనికేషన్లను రష్యా అడ్డగించిందా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు జర్మనీ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా తర్వాత జర్మనీ ఇప్పుడు ఉక్రెయిన్కు సైనిక సహాయాన్ని అందించే రెండో అతిపెద్ద సరఫరాదారుగా ఉంది. అదే సమయంలో జర్మనీ, నాటో యుద్ధాన్ని తీవ్రతరం చేయకుండా ఉక్రెయిన్కు సహాయం చేయాలని స్కోల్జ్ స్పష్టం చేశారు. దీంతో జర్మన్ సైనికులు ఎవరూ ఉక్రెయిన్కు వెళ్లరని కూడా తేల్చి చెప్పారు. అంతేగాక ఫ్రాన్స్ సూచనను జర్మనీ, పోలాండ్, ఇతర అనుబంధ దేశాలు త్వరగా దోసిపుచ్చాయి.